8 నుండి 9, 8, 9, 10 ఈ 3 వచనాలని మనం చూద్దాం. మనం ఈ రోజున ధ్యానిస్తాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ మనందు నిన్ను అందుకొంటిని. రక్షణ దినమందు నిన్ను అందుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండని చీకట్లో ఉన్న వారితోనూ, దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజకు నిబంధనగా నియమించితిని. నీ మార్గములలో వారు మేయుదురు. చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మెప్పు కలుగును. వారి యందు కర్ణజూపు వాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు. ఎండమాములైనను ఎండ అయినను వారికి తగలదు. యేసు పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మనం ధ్యానించి తెలుసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నిన్ను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి. నువ్వే సమయములో అయితే కృంగిన సమయం ఉన్నదో, ఏ సమయం అయితే నువ్వు నిలవలేని సమయం ఉన్నదో, ఏ సమయం అయితే నీవు నడవలేని స్థితిలో ఉన్నావు, ఏ సమయం అయితే నీవు నిలవక పడిపోయే స్థితిలో ఉన్నావు, ఏ సమయంలో అయితే మనము ఏ తోవ లేకుండా బంధింపబడ్డాము, అక్కడ నుండి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తున్నాడు, నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. అదే అనుకూలమైన సమయము. అనుకూలమైన సమయం అంటే ఎన్నోసార్లు ఎన్నో బాధల్లోనూ ఎన్నో ఇబ్బందుల్లోనూ మనం పడి ఉంటాము. అయితే మనంగా ఏమనుకుంటామంటే, నేను ఇది సాధించగలుగుతా, నా చదువును బట్టి నేను సాధించగలుగుతాను, నా బలమును బట్టి నేను సాధించగలుగుతాను, నా యొక్క మంది బలమును చూసి నేను సాధించగలుగుతాను, లేకపోతే కొంతమంది అయితే నా పార్టీని చూసి నేను సాధించగలుగుతాను అనుకునే విధంగా ఉండి వారి కాన్ఫిడెంట్, వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే వీరు చేసే పనుల్లో ఎప్పుడైతే మేము గెలవలేకపోతున్నాం, మేము నడవలేకపోతున్నాం, మేము ఈ బలహీనతల్లోని ఇలాగే ఉంటామా, లేకపోతే మాకు ఏ తోవ కనిపించదా, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరా, ఎప్పుడైతే నువ్వు నిరాశలో ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. నువ్వెప్పుడైతే అన్నిట్లో పడిపోయి ఉంటావో అప్పుడు నిన్ను ప్రతి విషయంలో దేవుడు కాపాడేవాడుగాను రక్షించేవాడుగాను ఉన్నాడు.
ఎందుకంటే అనుకూల సమయం, నీ అనుకూల సమయము. నీవు ఏ క్షణమైతే నేను అన్నిట్లో పడిపోయాను, అన్నిట్లోని నేను ఎక్కడ గెలవలేను, ఎక్కడ కూడా నేను నడవలేను అనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేనున్నాననేసి నీవు సమస్తం కోల్పోయి సమస్తమైన మార్గంలో పడిపోయి ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తేదే అనుకూల సమయం. ఆయన ఆ సమయంలోనే నీకు ఉత్తరం ఇచ్చాడన్న. నీవు బలహీనంగా ఎప్పుడైతే ఉన్నావో బలం గల దేవుడు మనకి ఉత్తరం ఇచ్చాడు. మన జీవితాలందరిలో కూడా, అందరి జీవితాల్లో కూడా బలహీనమైన సమయాలు ప్రతి క్షణం కూడా వస్తూ ఉంటాయి. ప్రతి నెలలోనూ ప్రతి సంవత్సరంలోనూ బలహీనమైన సంవత్సరాలు ఉంటాయి, బలహీనమైన రోజులు ఉంటాయి, బలహీనమైన గడియలు ఉంటాయి. ఎందుకంటే ఒకని జీవితము గట్టిగా నిలబడాలన్నా లేకపోతే కోల్పోవాలన్నా ఒక సెకండ్ మాత్రమే దానికి కావాల్సింది. ఒక రోజు మారటానికి కూడా ఒక సెకండే కావాలి. ఒక జీవితం మారటం కూడా ఒక సెకండే కావాలి. చనిపోయేవాడు కూడా నేను ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళకపోతే నేను బతికిపోయేవాడినిగా అనుకునేది కూడా ఒక సెకండ్. మనిషి ప్రాణం పోయేటప్పుడు కూడా ఒక సెకండ్ మాత్రమే ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు మన మొర ఆలకించాడు. బంధింపబడిన వారిని లేచి రమ్మంటున్నాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి రమ్మంటున్నాడు. ఎందుకంటే ప్రతి సమయమును నీకు అనుకూలమైన సమయముగా దేవుడు మారుస్తా అంటున్నాడు. ప్రతి ఒక్క బలహీనతను నిన్ను బలముగా తీర్చిదిద్దేటట్టు దేవుడు నిలబెడుతున్నాడు. ప్రతి ఒక్క బలహీనతలోనూ ప్రతి ఒక్క బలములోనూ నీ బలహీనతలో దేవుడు తోడుగా ఉన్నాడు. నీ బలములో నీవు మాత్రమే తోడుగున్నావు. నీ బలహీనతలో దేవుడు నిన్ను లేపుతున్నాడు. నీ యొక్క బలములో నీ ఆలోచనలో మాత్రం నీవు మాత్రమే నీ యొక్క అహమును బట్టి నడుస్తున్నావు, నీ యొక్క ఆలోచన బట్టి నడుస్తున్నావు. ఎప్పుడైతే సర్వము కోల్పోయినాను, సర్వములో నేను పడిపోయాననేసి ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీ దేవుడు నిన్ను రక్షించేవాడుగాను లేవనెత్తేవాడుగాను ఉంటాడు. ఎందుకంటే నీవు ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో నీవు ఆయనను బట్టి కనుక నువ్వు నడిచినట్టయితే నీ బలహీనతలన్నింటినీ కూడా బలంగా మారుస్తానికి దేవుడు నిన్ను లేవనెత్తాడు. చూడండి ఏమంటున్నాడు, రక్షణ దినమందు నిన్ను అందుకొంటిని, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుతూ దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నిలిపితిని. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాన్ని కూడా స్పష్టముగా నీకు తెలియపరుస్తున్నాడు. స్పష్టముగా నీతో నడుస్తున్నాడు. స్పష్టముగా నీతోనే మాట్లాడుతున్నాడు. స్పష్టమైన మాటలు, స్పష్టమైన క్రియలు, స్పష్టమైన మాటల ద్వారాను స్పష్టమైన క్రియల ద్వారాను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు బంధించబడి ఉన్నావా? నేను నీ బంధకాల నుండి ఇటు చేస్తున్నా అంటున్నావు. నువ్వు చీకట్లో ఉన్నావా? తెలియని స్థితిలో ఉన్నావా? నిన్ను లేవనెత్తా అంటున్నాడు. ఎందుకంటే
కార్యసాధన దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. మనము వచనాల ద్వారా మనం చూసుకుంటాం. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. నువ్వెప్పుడైతే బలహీనతలో ఉంటావో, ఎప్పుడైతే నీవు బలహీనతను కలిగి నడుస్తావో, ఎప్పుడైతే నీ బలహీనత నీకు ఉన్నదో, అప్పుడు దేవుడు అనుకూల సమయంలో నిన్ను లేవనెత్తాడు. అనుకూలమైన క్రియలను నీ యొక్క జీవితంలో చేస్తాడు. ఎందుకంటే అందరికీ ఒకటే ప్రాబ్లం ఉండాలని ఏం లేదు. అందరికీ ఒకే ప్రాబ్లం ఉండాలి, ఒకే లాగా ఉండాలి, ఒకే బలహీనత ఉండాలి అని ఏమి లేదు. ఎందుకంటే నిన్ను లోకమునకు వెలుగుగా దేవుడు మారుస్తా అంటున్నాడు. మనుషులందరికీ కష్టాలు ఉంటాయి, మనుషులందరికీ బాధలు ఉంటాయి, కానీ నిన్ను ప్రత్యేకిస్తా అంటున్నాడు దేవుడు. ప్రత్యేకంగా లేవనెత్తా అంటున్నాడు. ఆ సమయంలో నిన్ను లేవనెత్తి ఆయన తన మార్గములలో స్థిరపరుస్తా అంటున్నాడు. ఆ మార్గాల్లో స్థిరపరుస్తా అనేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ మార్గాల్ని స్థిరపరిచేవాడు ఆయనే, నీ మార్గాల్ని సిద్ధపరిచేవాడు కూడా ఆయనే. ఎందుకంటే మనము మన బలహీనతల్ని మనం ఎవరికి చెప్పుకోలేము. కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. కానీ నీ బలహీనతని దేవుడు ఎతకగలుగుతాడు. నీ బలహీనతని దేవుడు ఎతికి ఆ బలహీనతని బలముగా మార్చేవాడుగా ఉంటాడు. ఎందుకంటే నీవు నా బలహీనతలో మాత్రమే అనుకునేవి కాదు. జ్ఞానమందు గనక నీవు తక్కువగా ఉన్నట్టయితే జ్ఞానాన్ని గొప్పగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీవు శరీర బలహీనతల వల్ల కూలిపోయేవాడు అయితే నీ శరీరాన్ని బలంగా మార్చేవాడుగా ఉన్నాడు. నీవు ఫైనాన్షియల్గా కనుక నువ్వు పడిపోతున్నావు అనుకో, నిన్ను అక్కడ ఆదుకుని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. నీ బలహీనతని బలముగా మారుస్తాను, బలంగా లేవనెత్తాను, బలంగా నిలబెడతాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథము 42:6 చూసినట్టయితే, గుడ్డివాని కనులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును దేవుడు మాత్రమే తన కార్యములను జరిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నీతి విషయంలోను కార్యం విషయంలోను నీతో నడిచేవాడుగా ఉన్నాడు. నీతి కార్యముల విషయంలో నీతో నడిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నీ బలహీనతలు దేవునికి తెలుసు, నీ గుడ్డితనము దేవునికి తెలుసు, మనం ఎక్కడ బంధింపబడ్డామో కూడా దేవునికి తెలుసు. ఆ బంధకాల నుండి మనల్ని విడిపిస్తానికే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గుడ్డివాని కనులు తెరుచుటకు. గుడ్డివాని కనులు తెరుచుట అంటే ఏ కన్నులు లేవేమో, కన్నులు లేని వానికి తెరుస్తావేమో అనుకోవద్దు.
మనకి మూఢత్వంతోనూ గర్వముతోనూ మనమే గొప్పవారం అనుకుంటూ మన కనులు మూసుకుపోతూ ఉంటాయి. మనకే అన్నీ తెలుసు, అందరికంటే మాకు బాగా తెలుసు, బాగా నిలిచి ఉన్నాము అనేది అనుకుంటూ ఉంటారు అన్నట్టు. అదే ఆ కనులు తెరుస్తా అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు గుడ్డివారిని కన్నులు తెరిచినట్టు మనం చూసాం. కానీ ఇక్కడ మాట్లాడేది గుడ్డివారు అంటే మన గర్వము, మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న సమస్త కార్యాల్ని కూడా జరిపిస్తానికి ఆయన మన గుడ్డితనాన్ని తీసివేస్తున్నాడు. నేనే బలవంతుడను, నేనే జ్ఞానము గలవాడను, నేనే సమస్తములోనూ నిలవగలను, సమస్త కార్యాల్లో నేనే చేయగలను, నేను తప్ప ఎవడు చెయ్యలేడు అనుకునే గర్వం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నిత్యత్వంలోని తీసుకొస్తాడు. మనం అంటే ఏమిటో, మనకి ఏది తక్కువ ఉన్నదో అలాంటి జ్ఞానాన్ని మనకిచ్చి గొప్పగా లేవనెత్తాడు. గొప్పగా లేవనెత్తు తన కార్యములను జరిగించేవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నడిపించవలసిన కార్యములను దేవుడు సమస్తమైన మార్గాలను సిద్ధపరిచి ఉంచాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు ఆజ్ఞాపించిననిరి. ఏమన్నాడు? నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు ఎట్లా ఉంచా అంటున్నాడు? వెలుగుగా ఉంచానంటున్నాడు. నీ యొక్క జీవితంలో మాత్రమే కాదు, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవటమే కాదు, అనేకల జీవితాల్ని మార్చేవాడుగాను, అనేక జీవితాలని నిత్య జీవంలోనికి నడిపించేవాడుగాను, అనేకులను నిత్యమైన కృపల్లోనికి నడిపించేవాడుగాను నిన్ను తీర్చిదిద్దుతా అంటున్నాడు ఆయన. ఎందుకంటే నీ జీవితాన్ని ఒక్కదాన్నే మారుస్తాను, నువ్వు అక్కడికే ఉండు అని చెప్తలేడు. నిన్ను అనేకులకు మాదిరిగా ఉంచుతా అంటున్నాడు. అనేకులకు మాదిరిని, వెలుగుగా నిన్ను చూసి అనేకులు కూడా మారు మనసు పొందులాగా, నీకులాగా నడిస్తే మా జీవితాలు కూడా మారుతాయి, నీలాగా మేము జీవిస్తే మా జీవితాలు కూడా మారుతాయి. నీ వాక్యము ద్వారా, ఈ వాక్యము ద్వారా మా కనులు తెరవబడ్డవి, నీ సాక్ష్యముల ద్వారా మా కనులు తెరవబడ్డవి, నీ యొక్క మాటల ద్వారా మా మార్గాలు చక్కగా అయినాయి, నీ యొక్క మాటల ద్వారా మేము అనేక రకాలుగా తృప్తిపరచబడ్డాము అన్నట్టుగా నిత్య జీవంలోకి నడిపిస్తారన్నట్టు. ఎందుకంటే జ్ఞానం అందరికీ ఉంటుంది, జ్ఞానము అనేది అందరికీ ఉంటుంది, కానీ పరలోక జ్ఞానము అందరికీ ఉండదు. జ్ఞానం అందరికీ ఉంటుంది కానీ పరలోక జ్ఞానము అందరికీ ఉండదు. పరలోక జ్ఞానాన్నే నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. ఏ జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు? పరలోక జ్ఞానాన్ని నీకు ఇచ్చి ఆయన సమస్తము నీ చేతికిస్తా అంటున్నాడు. సమస్తము కూడా నీ చేతికిస్తా అంటున్నాడు. సమస్త కార్యాల్లోనూ నీవు ఎదగబడతావు అంటున్నాడు.
సమస్త కార్యాల్లోనూ నీవు ఎదగబడతావు. ఎందుకంటే నువ్వు ఒక్కడవే రక్షించబడతాం కాదు, అనేకుల్ని రక్షించగలుగుతావు, అనేక రకాలుగా రక్షించబడతాము. ఎందుకంటే ఉదాహరణకి మనుషులంతా ఏమనుకుంటారంటే, నాకు ధనం వస్తే లేకపోతే మంచి పేరు వస్తే అందరినీ మార్చేస్తా. ఎందుకంటే అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే, మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో రోడ్డు మీద పడుకుని ఉన్నారు, లేకపోతే కాళ్ళలో చేతులు ఇరిగిపోయి ఉన్నవి, లేకపోతే వాడు పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఎవరైనా లేపుతున్నారు అనుకో, అబ్బా ఆ సమయానికి ఏమనిపిస్తుంది, నేను ఇట్లా ఎంతోమందిని బాగు చేయాలి, ఎంతోమందికి నేను నడిపించాలి. ఆ సమయానికి అనుకుని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ నీ మనసు ఇంకోలాగా మాట్లాడిద్ది, అరే వాడు చేసింది ఏం చేసిండో అందుకే పడిపోయి ఉన్నాడు. ఇలాంటి జ్ఞానంగా దేవుడిచ్చేది. రక్షణ సువార్తని నీకు చేతికిస్తున్నాడు. రక్షణ సువార్తని నీ చేతికిస్తున్నాడు. సమయానికి మారిపోయే నీ బుద్ధి కాదు, సమయానుకూలంగా మాట్లాడే ఆ మాటల్ని కాదు దేవుడిస్తానంది. నీ జీవితంలో కొత్త మలుపునిస్తా అంటున్నాడు దేవుడు. కొత్త మలుపును ఇస్తా అంటున్నాడు. నీవే అనేకులకు మార్గంగా నిలబెట్టేవాడిగా ఉంటా అంటున్నాడు. అన్యజనులకు వెలుగయ్యున్నావు అంటున్నాడు. అన్యజనులకు వెలుగై ఉన్నావు. ఎందుకంటే వారు తెలియని స్థితిలో ఉన్న వానికి తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వాలి. అయితే మనం ఒక మాట చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక తల్లికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి యొక్క జీవితము తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఎవరైనా కానీ గొప్పగానే అనుకుంటారు, అవునా? చిన్నపిల్లలు చాలా మంచిగా ఉన్నారు అనుకుంటారు. కానీ వాని జీవితం డిసైడ్ అయ్యేది ఎప్పుడు? వారి యొక్క మార్గాల్ని బట్టి, వారి యొక్క నడిసే నడతను బట్టి, వారి ఆలోచన బట్టి వారి జీవితాలు మారుతాయి. వారి యొక్క తల్లి గనక తండ్రి గనక స్కూల్లో జాయిన్ చేసినట్లయితే ఆ స్కూల్కి వెళ్ళేవాడు నార్మల్గా రోడ్డంటే ఉన్న స్కూల్లోనే జాయిన్ చేశాను. ఎవడు ఆపేటోడు ఉండడు అక్కడ. ఎప్పుడంటే అప్పుడు వెళ్తాడు, ఎప్పుడంటే అప్పుడు బయటకు వస్తాడు, ఎక్కడంటే అక్కడ ఆడుకుంటాడు. ఎక్కడంటే అక్కడ ఆడుకుంటాడు. అదే గనుక కొంచెం గొప్పగా ఉన్న స్కూల్లో వేసినావు అనుకో, అక్కడ ఎవరు బయటికి రానియరు. ఒక వాచ్మెన్ ఉంటాడు బయటికి రాకుండా, ఒక వాచ్మెన్ ఉంటాడు, స్కూల్ ఆయిల్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఏ క్లాసు ఆ క్లాసులోని బయటికి రాకుండా ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్గా ఉంటారు. అప్పుడు మనిషి నేర్చుకుంటానికి ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని కంపల్సరీ వారు నేర్పిస్తూనే ఉంటారు. అదే పునాది అంటాం మనం. పునాది. ఇద్దరు పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళలేరు. ఇక్కడ ఒక 100 మంది కూర్చుంటే ఒక్కడే సార్ ఉన్నాడు. ఆయన రాసుకునేటప్పుడు ఎప్పుడో 100 మంది బయటికి వెళ్ళిపోయారు, 50 మంది బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. మళ్ళీ పిలిస్తే వస్తున్నారు. వారు నేర్చుకోగలుగుతారా? నేర్చుకోలేరు. అలాగనే ఇంకో స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఏముంది? భారీ గోడలు ఉన్నాయి, అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఆ లోపలికి వెళ్తే అనేక క్లాసులు ఉన్నాయి. ఆ క్లాసుకు తగ్గట్టుగా టీచర్స్ ఉన్నారు. వారు దేన్ని బోధించాలో అదే బోధిస్తున్నారు. అంటే అతని జీవితాన్ని ఏది నిర్ణయిస్తుంది?
వారి యొక్క నడవడిక భక్తితోనూ భయముతోనూ నడిచేయడానికి వాడు గొప్పవాడుగా ఉంటాడు. అల్లరితోనూ ఆటలతోనూ గనక వాడు బయటికి వెళ్ళాడు అనుకో, కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన్ని బట్టి అట్లాగే నడుచుకుంటూ పోయాడు అనుకో, ఎలాంటి పనులు చేస్తాడంటే, ఈ సమాజానికి ఎవరైతే అక్కర్లేదనుకుంటారో అలాగ తయారవుతారు. కొట్లాటలకి, దొంగతనాలకి, లేకపోతే ఎవరినో ఒకరిని మోసం చేస్తానికి, నా బలముతో నేను నిలబలుగుతాను, నా మాట తీరుతో నేను కొట్టగలుగుతాను, నేను మందితోనూ మార్బాటంతోనూ తిరుగుతాడు. అదే గనక ఒక డిసిప్లిన్తో పెరిగిన పిల్లవాడు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ డిసిప్లిన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ చదువు చెప్పేవాడిలోనూ వీడు చదివేవాడిలోనూ అక్కడ నిలబడగలుగుతారు. అలాగనే మన జీవితాలు కూడా, ఈ లోకంలోనికి వచ్చినవాడు ఇచ్చలవిడితనంగా తిరుగుతున్నాడు. ఇచ్చలవిడిగా నేను అనుకున్నదే కరెక్టు, నేను నడిచిందే కరెక్టు, నేను ఎలా ఊహిస్తున్నానో అదే కరెక్టు, ఇంకా వాదిస్తారు దాన్ని బట్టి. అయితే ఒక రోజున ఒక వ్యాధి కలిగినప్పుడు మనిషికి వాని బలమేందో తెలిసిపోయింది. వాని యొక్క బలమేందో తెలిసిపోయింది. ఒక బాధ వచ్చినప్పుడు వాడి బలహీనత ఏందో తెలిసిపోతుంది. ఒక తట్టు తగిలినప్పుడు ఎంత బాధేస్తుందో తెలిసిపోతుంది. అంటే లోకంలోకి అందరు కూడా ఒకటేలాగొచ్చారు, తల్లి గర్భం నుండే వచ్చారు. తల్లి గర్భం నుండే వచ్చి నీతిని బట్టి నడుస్తున్నాడా, దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నాడా అంటే, మరి నిన్ను దేవుడు నీతిని బట్టి నడుస్తానికి ఈ రోజున పిలుస్తున్నాడు. నీతిని బట్టి నడవటానికి, తెలియని వారికి తెలియజేస్తానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగును నీవు ప్రసాదిస్తానికి నిన్ను ఈ రోజున దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నీవు జీవించిన జీవితము నీకు మాత్రమే బాగుందేమో కానీ పక్కంటే చూసే వాళ్ళకి ఎవరికి బాగాలేదేమో, పక్కంటే నడిచే వారికి ఎవరికి కూడా అయిష్టంగా ఉందేమో, ఇష్టకరంగా లేదేమో. అయితే ఈరోజు దేవుడు నీకు ఒక అగ్ని కంచి వేసి నేను లేవనెత్తుతా అంటున్నాడు. నిన్ను ఒక మార్గంలోనూ నిలబెడతా అంటున్నాడు. తోవ తప్పిపోయిన మన జీవితాల్ని త్రోవలోకి తీసుకొస్తా అంటున్నాడు. నువ్వు బూది గంతముల వరకు వెళ్ళి దేవుని వాక్యమును, సత్య సువార్తను ప్రకటించులాగా నీకు జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు. చీకట్లో ఉన్నవాణ్ణి వెలుగులోనికి తీసుకొస్తాన్ని, బంధకాల్లో ఉన్నవాణ్ణి ఆ బందీ గృహంలో నుండి బయటికి తీసుకొస్తానికి నీకు దేవుడు గొప్ప గొప్ప స్థితిని నీకు కలగజేయబోతున్నాడు. ఎందుకంటే లోకమంతా కూడా చీకట్లోనే ఉంది, నేను చీకట్లోనే ఉంటా అంటే మన వెలుగు ఇతరులకు కనిపించాలి కదా. వెలుగులో ఉంటే సమస్తము ఎక్కడున్నది అన్నది తెలుస్తుంది. వెలుగులో లేకపోతే చీకట్లోనే ఉన్నట్టయితే చెయ్యి ఒక ముందుకు జాపుకోవాలి, వెళ్తా ఉండాలి, ఎవడన్నా తగిలితే మన వెనక్కి వెళ్తా ఉండాలి. ఎక్కడ పడిపోతున్నావో తెలియదు, ఎలా నడుస్తున్నావో తెలియదు. వెలుగును గనక నీ జీవితంలోనికి రానిచ్చినట్లయితే నీ జీవితము గొప్పగా మారుతుంది. నీవు ఈ లోకంలో ధనవంతుడువా, ఐశ్వర్యవంతుడువా, చదువున్నవాడువా, చదువు లేనివాడువా అని దేవుడు అడగతలే.
నిన్ను రక్షిస్తానికి ఇదే సమయం అంటున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు. పిలిచి ఆయన లోకమునకు వెలుగ్గా నిన్ను మారుస్తా అంటున్నాడు. నీ యొక్క మనోనేత్రములు తెరుస్తా అంటున్నాడు. ఎందుకంటే లోకంలో పుట్టినవాడు ఏమనుకుంటాడంటే, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను పెళ్లి చేసుకున్నాను, నా పిల్లలు కూడా పుట్టారు, వాళ్ళని కూడా స్కూల్లో వేసాను, మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యారు, నేను ఒక ఇల్లు కట్టుకుని చచ్చిపోదాం అనుకుంటాడు. అని ఎవడు చూస్తాడు? ఎవరు గుర్తిస్తారు? మంచి పొజిషన్లో వచ్చాడేమో, అయితే వచ్చాడు, పెరిగాడు, మంచిగా బిడ్డను చదివిపించాడు, మంచిగా ఒక ఇల్లు కట్టుకున్నాడు, మళ్ళా సమయం రాగానే చనిపోయాడు. ఇంకా నిత్య జీవం ఏముంది? అందరిలాగానే జీవించినావు కదా. మరి నీవు ప్రత్యేకం గలవాడుగా ఉండాలి కదా. మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? పిల్లలు గంటానికి, పిల్లల్ని పెంచటానికి? ఇది మాత్రమేనా నీ జీవితం? ఏడవరకు అయిపోయిందా? నువ్వు వచ్చింది ఎక్కడి నుండి? నీ ఆత్మకు అసలు సావుందా? చావు ఉంటేనే వాడకే అయిపోయింది అనుకోవచ్చు. నీ ఆత్మ కూడా చనిపోయింది అనుకో, నా జీవితం ఈడకేలే, నేను వచ్చాను, మంచిగా పెరిగాను, మంచిగా ఉద్యోగం చేశాను, లేకపోతే మంచిగా పిల్లల్ని కన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంట్లో ఉన్నాను, చచ్చిపోయాను అనుకుంటావు. కానీ నీ ఆత్మ ఏమవ్వాలి? నీ ఆత్మ ఇదే ఈడ నుండి, అంటే భూమిలో ఉండి పుట్టి భూమిలోనే పోయిందా? భూమిలో పుట్టి భూమిలోనే పోయినట్టే నువ్వు అది చేసింది కరెక్టే. కానీ నీ యొక్క శరీరానికి సావు ఉంది, కానీ నీ ఆత్మకు సావు లేదన్న సంగతి గుర్తించినట్లయితే, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయన మార్గంలో నడవాలి అనేది తెలిసింది కదా. నేను ఆయన సమ్ముఖంలో నిలబడాలి, నేను ఆయనతో పాటు ఉండాలి అనుకున్నప్పుడు శరీరమునకు మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు అనుకున్నప్పుడు నీవు ఎక్కడ ఎలా జీవిస్తున్నావు అన్నది కూడా ప్రామాణికం అవుతుందా లేదా? అవుతుంది కదా. మరి ఆ వెలుగుని తెలుసుకోవటానికి ఎందుకు? ఆ వెలుగును తెలుసుకోవాలి కదా. ఆ చీకట్లోనే నేను వచ్చాను, పెరిగాను, చనిపోయాను అనుకుంటే అది కాదు. గనుకనే దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సర్వసృష్టికి నిన్ను వెలుగు చేస్తా అంటున్నాడు. నన్నేనా, నా పక్కంటోడు కాదా అనుకోకు, నీతోనే మాట్లాడుతున్నా. వినే నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడైనా ఉండొచ్చు, నువ్వు పండుకుని వినవచ్చు, లేకపోతే కూర్చుని వినవచ్చు, లేకపోతే అటు ఇటు తిరుగుతూ వినిపించవచ్చు, కానీ నీతోనే మాట్లాడుతున్నా. నేను పరలోకము నుండి వచ్చిన వాడను, నా తల్లి గర్భములోనికి రాకమునుపే నేను నా దేవుని యొద్ద ఉన్నాను అన్న నిజం తెలుసుకో. ఫస్ట్ ఈ భూమికి పునాది వెయ్యక మునిపే నేను ఆయన యొద్ద ఉన్నాను అన్న సంగతి తెలుసుకో. ఆయన యొద్ద నుండి నేను ఈ భూమి మీదకు వచ్చాను. నాకు కష్టాలు వస్తాయి, కన్నీరు కారుస్తాను, బాధలు వస్తవి, ఇబ్బందులు వస్తవి. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు నా దేవుడు అనుకూలమైన సమయంలో నా మొర వింటాడు అని తెలుసుకో. అనుకూల సమయములో నా దేవుడు
నా మొర వింటాడు అని తెలుసుకో. ఈ సత్యమును నువ్వు తెలుసుకుని నడిచినట్లయితే ప్రతి కార్యము కూడా నీతో దేవుడు సమస్త కార్యాలను కూడా నీ పట్ల జరిగించేవాడుగాను నిలబెట్టేవాడుగాను ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో నీ జీవితాన్ని మారుస్తున్నాడు. దేవుడు నిన్ను వెలుగ్గా మార్చి ఆయన సమస్తములోను నిన్ను జీవింపజేస్తున్నాడు. ఎందుకంటే ఎవరికైతే తెలియదో ఈ సత్యం నీకు తెలుసు కదా, దేవుడి దగ్గర నుండి నేను వచ్చానని తెలుసు కదా, దేవుని యొద్ద నుండి నేను వచ్చాను గనకనే నేను ఇప్పుడు జీవము కలిగి ఉన్నాను. మరల నేను అటు కాలుతున్న అగ్నిలోనికో లేకపోతే పరలోకంలోనికో నేను వెళ్తానన్న నిజం కూడా నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు ఏ తోవని నువ్వు ఎన్నుకుంటావు? నేను ఎప్పుడు కూడా నిత్య జీవంలో ఉండాలని కోరుకుంటావు కదా. మరి కోరుకున్నప్పుడు దేవుడు ఈ రోజున నీతో పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు. ఎందుకంటే చీకట్లో ఉన్న వాణ్ణి వెలుగులోనికి రప్పించుటకు, వెలుగులోనికి నీవు రావాలంటే ఆ పక్కన ఏముందో ఈ పక్కన ఏముందో అదేమయ్యిద్దు ఇదేమయ్యిద్దు అని నువ్వు భయపడతాం కాదు. నీవు సత్యాన్ని బట్టి నడుచుకోవాలి, సత్య దేవుని బట్టి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి నిన్ను గొప్పవాడిగా లేవనెత్తున్నాడు. అదే గనక అపోస్తుల కార్యములు 26:23 చూడండి. ప్రవర్తలను మోషేయు ముందుగా చెప్పిన కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఏమన్నాడు? ప్రవర్తలను మోషేయు ప్రవర్తలు చెప్పినే గాక మోషే చెప్పినే గాక మరి వాళ్ళు చెప్పినే కాకుండా కొత్తగా నేనేం చెప్పలేదు. అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. సాక్ష్యము నీ జీవితంలో సాక్ష్య జీవితం అనేది ఉండాలి. ఎందుకంటే మోషేకి ఇచ్చినట్టు 10 ఆజ్ఞలను నీకు ఇయ్యలేదు. అవునా? నీవు ఘనమైన వాడివి, నువ్వు చాలా జ్ఞానివని సొలొమోనుకి ఇచ్చిన గొప్ప ఐశ్వర్యమును కానీ గొప్పగా వర్ధిల్లుడు కానీ నీకు ఇయ్యలేదు. ఎందుకంటే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఎలా పాలించాలో ఇచ్చాడు. కానీ సొలొమోను ఎక్కడ పడిపోయాడు? ఆ యొక్క భార్యల ఆ యొక్క హరీస్ దేవతలను, ఆ యొక్క విగ్రహ ఆశీస్ దేవతలను దగ్గర పడిపోయాడు. ఎందుకంటే నీవు ప్రకృతిలో ఉన్న ఆ యొక్క రాయినికి, ఆ యొక్క మొద్దుకి, ఆ యొక్క మాట్లాడలేని దానికి నువ్వు వెళ్ళి నీవే ఘనమైన దానివి, నీవే గొప్పదానివి అంటే అక్కడ నుండి కదిలొచ్చి నీకేమన్నా చేస్తుందా? నీకెక్కడన్నా సహాయం చేస్తుందా? నీ బాధల్లో ఎక్కడైనా కానీ నీతో పాటు కూర్చునున్నదా? లేదు కదా. అయితే నీ దేవుడు నీకొచ్చిన ప్రతి బాధ వెనక నీతో ఉంటాడు. నీకు జ్ఞానాన్ని ఇస్తూ, ఐడియా ఇస్తూ, ఏడవకంటూ నెమ్మది పెడుతూ
నీకెప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. ఎందుకంటే గొప్ప సొలొమోనసుంటోడే ఆ యొక్క మాట్లాడలేని వాటికి, నడవలేని వాటికి ఎప్పుడైతే లోబడ్డాడో ఆయన చేత నిర్మించబడిన ఆ యొక్క దేవాలయం కూడా కూల్చబడింది. చూడండి, ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత బలవంతులమైనా కానీ మనము నిజం తెలుసుకోకుండా, నిజమైన దేవుణ్ణి నమ్మకుండా ఎప్పుడైతే నడుస్తామో అక్కడ పడిపోవడమే జరిగింది. ఎంత గొప్పవాడైనాను, ఎంత ఘనులైనాను. మోషే ఏం చేశాడు? ఆ యొక్క కొండతో, ఆ బండతో మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే ఏం పర్వాలేదు, ఇంత ముందు కొట్టాను కదా అని కొట్టినందుకు ఎక్కడికి వెళ్ళలేకపోయాడు? దేవుడిస్తా అన్న పాలు తేనెల ప్రవహించే ఆ యొక్క దేశంలోనికి అడుగు పెట్టలేకపోయాడు. అవునా? ఎందుకంటే దేవుడు చెప్పిన మాటని మనం చూచా తప్పకుండా నడవాలి. ఎందుకంటే మనం ప్రతి క్షణం కూడా దేవుడికి లోబడాలి. ప్రతి క్షణం కూడా అడు ఘనులైనా కానీ, బలహీనులైనా కానీ, అల్పులైనను ఘనులైన కానీ ఏం తెలుసుకోవాలి? దేవుడిచ్చే ఆజ్ఞను చూచా తప్పకుండా పాటించాలి. అవునా? వీరు గనులేనా కాదా? ఇద్దరు గనులే.